హాయ్ గైస్, ఇక్కడైతే ఫస్ట్ వారం వరలక్ష్మి వ్రతం నేను ఇంట్లో ఎలా చేసుకున్నాననేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నా ఛానల్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక 5 monthsలో నాది మానిటైజేషన్ అవ్వాలని నేను అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలానే సజెస్ట్ చేయండి ఏ వీడియోస్ చేయాలి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే తప్పనిసరిగా నేను చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే మీరు ఫస్ట్ వారం వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ కూడా చేసేయండి. మీలో చాలామంది ఫస్ట్ వారం చేసుకొని ఉంటారు. నేనైతే సెకండ్ వారం చేసుకుందామని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది సెకండ్ వారం వరలక్ష్మి వ్రతం పూజ అనేది చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. కాకపోతే నేను ప్రతి శుక్రవారం దండం పెట్టుకుంటాను కదా, అలా ఆ విధంగా చిన్నదిగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కానీ ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి అయితే మార్నింగే 5 o'clockకి లేచి కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేశానండి. తర్వాత వెంటనే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. పాపకి క్యారేజ్ ఉందని చెప్పి ఈ విధంగా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అలానే ఇక్కడ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్కి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము. చాలా డేస్ నుంచి అడుగుతున్నారని చెప్పి ఇంక ఈ విధంగా అయితే గోంగూర పచ్చడి అయితే చేశానండి. అలాగే నాది ముందు లాంగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. నా యూట్యూబ్ జర్నీ అండ్ అలానే మానిటైజేషన్ కోసం కూడా నేను చెప్పానండి. ఇక్కడ యూట్యూబ్ అనేది చాలా వరకు మానిటైజేషన్ చేసేసింది కదా, అందుకు దానికోసం అయితే చెప్తూ ఒక వీడియో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే దీని కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఎటువంటి వీడియోస్ కావాలనేది నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇంకా అలానే గోంగూర పచ్చడి అలానే చారు పెట్టి పాపకైతే క్యారేజ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. అలాగే మార్నింగ్ మేము అంబలి తాగుతాము, దానికోసం కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా పూజ అవ్వేటప్పటికి ఏ టైం అవుతుందో అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి మా పాపకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంకా అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ప్రాంక్ వీడియోస్ అండ్ అలానే కామెడీ వీడియోస్, డే వ్లాగ్స్ అనేవి మీకు డైలీ బోర్ కొట్టేస్తాయి కదా, అందుకు ఆ విధంగా అయితే మిమ్మల్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నాను. కానీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసేసుకోండి. ఇక్కడైతే మా పాపకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. మా పాపకి లంచ్ బాక్స్ అవ్వగానే ఇక్కడ అంబలు కూడా ప్రిపేర్ చేసేసి ఒక పక్కన పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యాక ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే ఈ విధంగా మార్నింగే అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసానండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి. అంటే మా పాప కోసం లంచ్ బాక్స్ అండ్ మా కోసం కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని ఓన్లీ రైస్ ఒక్కటే మా హస్బెండ్ వచ్చే టైంకి, డ్యూటీ నుంచి వచ్చే టైంకి కుక్ చేస్తానండి. ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ అయితే అంబలు అయితే అవుతుందండి. అలానే పాపకి స్నాక్స్ కడుతున్నాను. గోవా పెట్టమని చెప్పిందండి. తనకి ఏ స్నాక్స్ కావాలో తనే ఎంచుకుంటుంది. తనే ముందు నైటే చెప్తుంది, అమ్మ నాకు ఈ ఫ్రూట్ పెట్టు, నాకు ఆ ఫ్రూట్ పెట్టు అని చెప్పి. ఆ ఫ్రూట్ పెట్టిన తర్వాతే మార్నింగ్ లెగ్స్ చూసుకుంటుంది పెట్టానా లేదా అనేది. అది పెట్టకపోతే మళ్ళీ వాళ్ళ డాడీ చేంజ్ చేయించుకుంటుంది. అందుకే తను చెప్పిందే పెట్టాలి కదా అని చెప్పి ఇంకా ఆ విధంగా పెట్టేశాను. ఇంకా నేనైతే కుకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసానండి. మళ్ళీ పాలు అయితే డైరెక్ట్గా వేసేస్తే విరిగిపోయేటట్టు అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా ఫస్ట్ పాలు అయితే వేసుకున్నాను. ఈ పరమాన్నం అనేది నేను మా పాపనే తినాలి, మా హస్బెండ్ తినరు, అందుకు చాలా కొంచెం చేస్తున్నాను. అందుకు ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే పాలు మరగబెట్టేశాను. పక్కనైతే బెల్లం చెదగొట్టుకోవడానికి అయితే ఫస్ట్ అయితే ఒక రైస్ కూడా నానబెట్టుకున్నానండి. స్టార్టింగే కొంచెం నానుతుంది కదా, త్వరగా కుక్ అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ బెల్లం కూడా బాగా చెదగొట్టేసుకొని వాటర్లోకి అయితే కరిగించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు ఈ 2 కుక్ అయ్యే టైప్కి నేనైతే దేవుడి గది బాగా క్లీన్ చేసుకోవాలండి. నైట్ అయితే క్లీన్ చేసుకోలేదు. నైట్ ఇల్లు క్లీనింగ్, ఇంకా అలానే తులసి మొక్క క్లీనింగ్, ఒత్తుకోవడము, దేవుడి సామాన్లు తోముకోవడానికి టైం చాలా అయిపోయింది. ఇంకా మార్నింగ్ మేము పడుకోకపోతే మా పాప పడుకోదని చెప్పి ఇంకా పడుకొని పోయామండి. ఇంకా పాలు మరిగిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే బెల్లం అయితే కరిగించడానికి అయితే ఒక పక్కన పెట్టేశాను. ఈ విధంగా ఈ 2 ప్యారలల్గా అయితే కుక్ అవుతున్నాయండి. ఈ విధంగా కుక్ అవుతున్న టైంకి నేను అక్కడ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను.
ఇంక ఇక్కడైతే దేవుడి గది అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా అక్కడైతే అవి కుక్ అవుతున్నాయి కదా. ఈరోజు మా పాపనైతే మా హస్బెండ్కి చెప్పేసానండి. టైం 7:30 అట్లా అవుతుంది. ఇంకా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను కదా. నేను 8కి లేపి తను కొంచెం ఫ్రెష్ అప్ చేయించమని చెప్పాను మా హస్బెండ్కి. ఎందుకు అంటే నేను ఇక్కడ దేవుడికి దండం పెట్టుకోకపోతే మా పాప లేచే టైంకి ఇంకా జడ వేయడము, ఇంకా బట్టలు వేయడము, దానికి ఫుడ్ నేను పెడితేనే తింటుందండి. ఎందుకంటే వాళ్ళ డాడీ పెడితే తింటుంది. కాకపోతే గారాబం ఎక్కువ. వాళ్ళ డాడీ పెట్టే టైంకి నాకు కాస్త స్కూల్ టైం అయిపోయి దాటిపోతుంది కూడానండి. అందుకు మా హస్బెండ్కి అయితే ఇవ్వను, నేనే పెడతాను. నేను పెడితే త్వరగా తింటుంది. లేదు అంటే వాళ్ళ డాడీ అయితే ఇంక అంతేనండి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే బెల్లం కూడా కరిగిపోయి పక్కన పెట్టుకున్నది. అది కొంచెం బాగా చల్లారడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టాను. రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఈ విధంగా రైస్ కుక్ అయిపోయిన తర్వాత నేనైతే బెల్లం సిరప్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గరికి అయినంత వరకు కుక్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా చేసేసుకున్నాను. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటానమ్మా అని చెప్పింది. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది కదా, ఒకేసారి తినలేదు కదా. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం కర్డ్ రైస్ తినేసింది. ఇంక ఇది కూడా తింటే ఇంకా పొట్ట హెవీ అయిపోతుంది అని చెప్పి నేను పెట్టలేదు. ఈవినింగ్ వచ్చాక తింటానన్నది. ఇంక ఈ విధంగా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే మీ వరలక్ష్మి వ్రతానికి మాకు కలసం ఉండదండి. మేమైతే ఎలా చేసుకున్నది నెక్స్ట్ వారం పెడతాను క్లారిటీగాన. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే నా యూట్యూబ్ మానిటైజేషన్ కంపల్సరీగా ఈ ఇయర్ అయిపోవాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంక ఈ ఇయర్ చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా అసలు చేయలేనండి నిజంగాన. అందుకు చాలా వరకు ట్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడ దీపం పెట్టేసుకుని తర్వాత మా పాపనైతే పట్టుకున్నానండి. అప్పటికి మా హస్బెండ్ లేపేసి చక్కగా స్నానం అయితే చేపించేసి బ్రష్ కూడా చేపించారండి. ప్రతిరోజు తను ఏం చేయించరు. నాకు ఈరోజు అవ్వక నేనైతే చేయించలేదు. ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే అట్టు తింటుందండి. చాలా రోజుల నుంచి అట్టు అడుగుతుందని చెప్పి 2 డేస్ నుంచి అట్టు పెడుతున్నాను. ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. నేనైతే మధ్యలో షూట్ చేయలేదు, ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది. ముందు బ్లాగ్లో ఎలాగో చూసారు కదని. ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్లోకి కొమ్ము శనగలు మా హస్బెండ్కి మా పాపకి అయితే పెట్టానండి. మా హస్బెండ్కి ఇలాగ ఎక్కువగా ఆనియన్స్ వేస్తే నచ్చుతుంది అని చెప్పి ఈ విధంగా వేసి లైట్గా ఫ్రై చేసి కారం ఉప్పు అయితే వేసాను. మా పాప కూడా ఆనియన్స్ ఎక్కువ తింటుందండి. ఇంక ఈ విధంగా అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తినేసారండి. ఈ విధంగా స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. మా హస్బెండ్కి ఇలా 2 డేస్కి ఒకసారి తింటూ ఉంటారు స్నాక్స్. ఈ విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఎక్కువ ఫ్రై చేయలేదు, జస్ట్ లైట్గానే ఫ్రై చేయమన్నారు. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయితే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఆ విధంగా అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను. ఇక్కడ మా పాప చూసారా ఏం చేస్తుందంటే టీవీ చాలా దగ్గర నుంచి చూస్తుంది. వీడియో తీసి నేను మేడంకి పెడతానని అన్నానని చెప్పి ఈ విధంగా నాతో గేమ్స్ ఆడుతుందండి. ఏదో చెప్తుంది దాని భాషలో. వాళ్ళ డాడీ ముందు రోజే తెచ్చేసారండి. ఏంటి అంటే ఇండిపెండెన్స్ డే కదా, చాలా సార్లు అడిగింది నాకు ఫ్లాగ్ కావాలన్న నాన్న అని, అందుకు పెట్టేశారు. ఇంక ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగుంటుందని ట్రై చేయడానికి అయితే వెళ్ళాము. నేనైతే పరోటా, మా హస్బెండ్ అయితే దోశ వేసుకున్నారండి. ఇంకా మా పాప మా ఇద్దరిలోది కొంచెంగా తినేసి ఇంటికి వచ్చాక కొంచెం కర్డ్ రైస్ తిన్నది. అంతేనండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది. కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.